హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజీ వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. మారిషస్ దేశంలో పేరుకే అది భారతీయులు అత్యధికంగా జనాభా ఉన్న ఒక భూతల స్వర్గం దేశం. కానీ మన భారతీయుడి కుటుంబం మీద జాతి వివక్ష చూపి అవమానించారు అనంతారా ఇక రిసార్ట్లో. ఫ్రెండ్స్, మారిషస్ అనే దేశం, అది ఆ దేశంలో మన భారతీయుల జనాభా ఎక్కువగా ఉంటుంది. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మారిషస్ దేశంలో ఉన్న భారతీయులు అక్కడ ఎలా ఏర్పడ్డారు, ఎలా అక్కడ స్థిరపడిపోయారు అనేది విషయం గురించి తెలుసుకుందాం. 18th సెంచరీలో ఆంగ్లేయులు మన భారతదేశాన్ని ఆక్రమించుకొని బలవంతంగా పరిపాలించసాగించారు. అప్పుడు వాళ్ళు ఖాళీ సమయాల్లో సేద తీరడానికి ఈ మారిషస్ అనే ప్రాంతము, అది ఒక చిన్న దీవి అన్నట్టు. చాలా అద్భుతమైన దీవి అది. వాళ్ళు వచ్చే మార్గంలోనే ఆ మారిషస్ దీవిని కనుగొన్నారు. కనుగొన్నాక ఆ దీవిని పరిశీలించాక ఇది చాలా సుందరమైన దేశము. ఇక్కడ ఉన్న ప్రాంతాలు కానీ, జలపాతాలు కానీ, కొండలు కానీ, వాతావరణం కానీ ఆంగ్లేయులకు బాగా నచ్చింది. నచ్చినాక వాళ్ళు ఏం చేశారు, ఖాళీ సమయాల్లో విహారయాత్రకు వచ్చి అక్కడ ఉన్నదానికి స్థిరపడి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాక వాళ్ళకు సహాయ సహకారాలు పని చేయడానికి మన భారతీయులను ఇక్కడ నుంచి, భారతదేశం నుంచి మారిషస్ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో సేవలు, సౌకర్యాలు, పనులు చేయించుకున్నాక అక్కడ ఉన్న భారతీయులు తరతరాలు అక్కడనే స్థిరపడిపోయారు. ఇప్పుడున్న భారతీయులు కూడా మన భారతదేశానికి చెందిన వాళ్ళే. మారిషస్ ప్రాంతంలో ఈ మారిషస్ మన భారత్కి చాలా ముఖ్యమైన దీవి. ఎందుకంటే ఈ దీవి అనేది మన ఇండియన్ ఓషన్లో మన భారత్ మీదకి ఏ దేశమైనా దాడి చేయడానికి వచ్చిందంటే, ఈ దీవి ద్వారా మనకు అక్కడ మిలిటరీ బేస్ ఉందంటే ఫస్ట్ కౌంటర్ అటాక్ అక్కడనే ఇవ్వచ్చు ఆ శత్రు దేశానికి. సో దీని దగ్గరలోనే అమెరికాకు సంబంధించిన ఒక డియో గార్సియా అనే దీవి ఉంది. అక్కడ అమెరికా మిలిటరీ బేస్ కూడా ఉంది. ఆ మిలిటరీ బేస్ నుండి మన భారత్ మీద అటాక్ చేద్దామని ప్లాన్ కూడా చేసింది గడిచిన రోజులలో. ఏదైతే ట్రంప్ హయాంలో ఉందో ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ, ఆయనే దాన్ని కూడా ప్లాన్ వేశారు. అందుకే మన భారత్ ముందు జాగ్రత్తగా ఈ మారిషస్ ప్రాంతంలో, లక్షద్వీప్లో కానీ, అండమాన్ నికోబార్స్లో కానీ, ఐలాండ్స్లో కానీ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం భారత్ ఎప్పుడైనా కానీ ఈ ఇండియన్ ఓషన్ మీద గ్రిప్ ఉన్నంత వరకు ఏ శత్రు దేశం కూడా మన మీద దాడి చేయడానికి కూడా 1-10 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ దేశమైతే సముద్రాల మీద ఆధిపత్యం కొనసాగిస్తుందో ఆ దేశమే ప్రపంచాన్ని ఏలగలుగుతుంది. అమెరికా ఆలోచన కూడా అదే. ప్రతి సముద్రం మీద తన బలం ప్రదర్శించాలి అని ఇండియన్ ఓషనే కానీ, అట్లాంటిక్ ఓషనే కానీ, పసిఫిక్ ఓషనే కానీ ఉన్న 5 మహాసముద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అమెరికా అప్పర్ హ్యాండ్ ఉండాలనేది అమెరికా ఆలోచన. ఇది మన భారతదేశం ముందే ఎప్పుడో గమనించింది. మన పూర్వీకులు, మన రాజులు కానీ, మన దేశాన్ని పరిపాలించిన మహారాజులు సముద్రాన్ని, ముఖ్యంగా మన హిందూ మహాసముద్రాన్ని మన భారతదేశం చేయి నుండి దాటిపోకుండా ఎన్నో ప్రణాళికలు వేసి, ఎత్తుకు పై ఎత్తులు వేసి హిందూ మహాసముద్రం మీద భారతీయ పరిచయం ఉండాలని ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఏ దేశానికి లేదు ఒక దేశం పేరు గల సముద్రం. అది ఒక్కటి ఉంది అంటే అది మన భారతదేశంకే దక్కుతుంది. ఎందుకంటే ఆ పేరు ఏంటిది అంటే హిందూ మహాసముద్రం, అదే ఇండియన్ ఓషన్. ఆ ఇండియన్ ఓషనే మనకు చాలా కీలకమైనది. ఎందుకంటే అది ఒక మిడిల్లో ఉంటుంది కాబట్టి ఈ భూమండలానికి ఎవరు రావాలనే పోవాలన్నా మన ఇండియన్ ఓషన్ మీకు వెళ్ళాల్సి ఉంటుంది. వ్యాపారం చేయాలన్నా కూడా ఇండియన్ ఓషన్ మీకు వెళ్ళే ఉంటుంది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మన భారతీయుడు తన కుటుంబంతో మారిషస్ అనే దేశానికి వెళ్ళాడు. తన కుటుంబంతో సేద తీరుదామని 3.5 లక్షలు వెచ్చించి అంతారా ఇక రిసార్ట్లో బుక్ చేసుకోవడం జరిగింది. 1 డే బుక్ చేసుకున్నాక ఏం జరిగింది అనేది చాలా అవమానకరంగా ట్రీట్ చేశారు అక్కడ ఉన్న అనంతారా ఇక రెస్టారెంట్ మేనేజ్మెంటే కానీ, ఇంకా అక్కడ ఉన్న స్టాఫే కానీ.
ఈ మారిషస్ అనే దీవి ఎక్కడ ఉందంటే మదగాస్కర్, మన ఇండియన్ ఓషన్‌లో ఉంటుంది. చాలా అద్భుతమైన దేశం. ఎందుకంటే చూడడానికి లొకేషన్స్ గాని మీరు చూస్తున్నారు. ఈ లొకేషన్ చూడండి. దీవులు గాని, కొండలు గాని, జలాలు గాని ఎంత అద్భుతంగా కనబడుతున్నాయో. ఇవి చాలా అద్భుతమైన దేశం ఇది. మన భారతదేశం ఆధీనంలో ఉండడం ఇది చాలా గొప్పతనం. ఎందుకంటే బ్రిటిషర్స్ ఇప్పటికీ, ఆంగ్లేయులు ఇప్పటికీ వాళ్ళ పైచేయి మ ఈ మారిషస్ ప్రాంతం మీద ఉంది. పూర్తి స్వతంత్రం పూర్తిగా ఇది మారిషస్ ప్రాంతం మాకు స్వాతంత్రం ఇచ్చేయాలని మారిషస్ ప్రజలుగా భారతీయులుగా కోరుతున్నారు. దీనికి మన భారత్ కూడా సహాయ సహకారాలు అందించి పూర్తిగా మారిషస్ దేశాన్ని భారతదేశం ఆధీనంలో అచ్చేలా చేసుకుంటే మనకి ఇండియన్ ఓషన్‌లో ఒక మంచి మిలిటరీ బేస్ కానీ, కౌంటర్ అటాక్ ఇవ్వడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ దీవి. ఎందుకంటే మన శత్రు దేశాలు మన దేశం దాకా రాకుండా మనం ముందే కట్టడి చేసి దాడి చేస్తే అక్కడ ఉన్న మిలిటరీ బేసెస్ కానీ, నావల్ బేసెస్ కానీ చూడడం వల్ల శత్రు దేశాలు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంటాయి. మన దేశం మీద దాడికి వచ్చినప్పుడు ఇలాంటి దీవులు అనేది చాలా ముఖ్యం పాత్ర పోషిస్తాయన్నట్టు. ఇలాంటి సుందరమైన దేశం కానీ, టూరిస్ట్‌కి కానీ, సేద తీరడానికి కానీ మంచి ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి మారిషస్ దేశాన్ని మరి ఎక్కడ చూడలేనంత అందాలు ఇక్కడ ఉంటాయి. అది కూడా ఒక సముద్ర దీవిలో ఇంత అద్భుతమైన లొకేషన్స్ కానీ, వాతావరణం కానీ అన్ని విధాల బాగుంటుంది మారిషస్ దేశం. ఎందుకంటే ఇది ఇండియన్ ఓషన్‌లో అంటార్క్టికా దగ్గరగాను, ఇటు ఆఫ్రికా కాంటినెంట్ దగ్గరగాను ఉంటుంది. అక్కడ వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మారిషస్ ప్రాంతం దేశంలో. ఈ మారిషస్ ప్రాంతం అనేది భారతీయులు ఇక్కడ ఉండడం వల్ల భారతదేశానికి హక్కు ఉంది. ఈ మారిషస్ ప్రాంతం భారత ఆధీనంలో ఉంచుకోవడానికి. మన భారతదేశం కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో మారిషస్ ప్రాంతానికి అభివృద్ధి కోసమై బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. ఈ సంవత్సరం బడ్జెట్‌లో కూడా మారిషస్ దేశానికి 550 కోట్ల పైగా డెవలప్మెంట్ పర్పస్ నిధులు కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఈ మారిషస్‌లో ఉన్నది అత్యధిక జనాభా మన భారతీయులే కనుక ఈ దీవి కూడా మన భారతీయ ఆధీనంలోకి వచ్చేస్తే చాలా కీలక పాత్ర పోషించవచ్చు యుద్ధ సమయాల్లో. ఎందుకంటే ఈ మారిషస్ దగ్గరనే అమెరికాకు సంబంధించిన కూడా దీవి ఉంది. అది డియోగో గార్సియా అనేది అక్కడ అమెరికన్ నావల్ మిలిటరీ బేస్ ఉంది. అక్కడ నుంచే ప్రపంచ దేశాల మీద నిఘా కేంద్రీకరిస్తుంది అమెరికా భారత్ మీద దాడి చేయాలనుకున్నా కూడా అక్కడ అమెరికా నుంచి దాడి చేయాలంటే కష్టతరం అవుతుంది కనుక అందుకనే మారిషస్ దగ్గర చిన్న దీవిలో అమెరికా తన నావల్ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకొని అక్కడ రహస్య మిలిటరీ బేస్ అది అమెరికాది. ప్రపంచానికి కూడా చాలా తెలియని సీక్రెట్ బేస్ అది. మనం శాటిలైట్ నుంచి అబ్జర్వ్ చేస్తే కానీ గూగుల్ సెర్చ్ చేస్తే కానీ మనకు సీక్రెట్ బేస్ ఉన్నట్టు కూడా కొన్ని మ్యాప్స్లో కూడా కనబడదు. ఇది మారిషస్ ప్రాంతం అనేది మనం ఇక్కడ నావల్ బేస్ మిలిటరీ బేస్ కూడా ఏర్పాటు చేసుకోవడం వల్ల అమెరికా కౌంటర్ ఇక్కడ నుంచే చేయడానికి కూడా చాలా మంచి అవకాశం అన్నట్టు. చైనా కూడా ఈ మధ్య మన భారతదేశం సంబంధించిన భూ వివాదాలలో బాగా తలదీరుస్తుంది. అలాగే ఇండియన్ ఓషన్ పైచేయి భారత్ ఉండొద్దని బంగ్లాదేశ్ కానీ, ఇటు పాకిస్తాన్ కానీ, ఇటు శ్రీలంకను కానీ వాళ్ళని ఇబ్బందులు పెట్టి భారత్ మీదకే ఎగదోస్తోంది. ఇది మన భారతదేశం గమనించింది కనుక చైనా ఆధిపత్యానికి మనం ముక్కుతాడు అనేది కట్టకుంటే చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చైనా నుండి కానీ, ఇటు అమెరికా నుండి కానీ అన్ని విధాల ఇలాంటి మిలిటరీ బేసెస్ ఉండడం వల్ల మన భారతదేశానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా మనం ఈ మారిషస్ ప్రాంతానికి వస్తే మారిషస్ అనేది చాలా అద్భుతమైన చూడదగిన దేశం ఇది. ఈ మారిషస్ మన భారతీయులు ఎక్కువ ఉన్న అక్కడ ఉన్న లోకాలిటీస్ కానీ, అక్కడ ఉన్న లొకేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. స్థానికులు కూడా భారతీయులు మంచిగా కలిసిమెలిసి ఉంటారు. కొన్ని చోట్ల జాతి వివక్ష అనేది కనబడుతుంది. అది కూడా ఆంగ్లేయులు వారు చూపించే 18th సెంచరీ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఇంకా 21st సెంచరీ కూడా అలానే చూపిస్తున్నారు. ఈ పూర్తిగా మారిషస్ అనే భారతదేశం అధీనంలోకి వస్తే ఇలాంటి సంస్కృతి కూడా వీడనాడుతుంది. ఎందుకంటే మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా కలిసికట్టుగా ఉంటాం మనం. ఈ భారతదేశం అనేది ప్రపంచానికి ఒక దిక్సూచి అన్నట్టు. భారతదేశం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. భారతదేశానికి ఎంత ఓపిక ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న మ్యాప్లో కనబడే గూగుల్ మ్యాప్లో అదే
మారిషస్ ప్రాంతం. ఇప్పుడు అమెరికా నావల్ బేస్ వచ్చేసి డియోగో గార్సియా ఈ ప్రాంతం నుండి మన భారతదేశాన్ని అటాక్ చేద్దామని చూస్తుంది. అందుకే మన భారత్ మారిషస్‌లో మిలిటరీ బేస్ నావల్ బేస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ గూగుల్ మ్యాప్‌లో చూస్తున్నాం. ఆరెంజ్, పింక్ వైట్ ఇండియన్‌కి సంబంధించిన బేసెస్. ఈ ఫ్యామిలీ వీళ్ళే ఈ అనంతారిక హోటల్‌లో రిసార్ట్‌లో వాళ్ళు ఎదుర్కొన్న అవమానం. అయితే వీళ్ళు ఏమైందంటే ఆ రోజు 1 అవుతుంది లంచ్ కోసం ఫోన్ చేస్తే వెయిట్ చేయండి అని చెప్తే 1-2:30 వరకు వెయిట్ చేసినా కానీ వాళ్ళకు భోజన సదుపాయం ఏర్పాటు చేయలేదు రిసార్ట్ వాళ్ళు. లాస్ట్‌కి దగ్గర వెళ్ళి చూసేవారికి యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో ఆంగ్లేయులు వాళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేయడం వల్ల ఈడ అవమానం గురయ్యారు. మేము 3.5 లక్షలు వెచ్చించి బుక్ చేసుకుంటే ఇదా మీరు మాకు ఇచ్చే మర్యాద అని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఆకలికి తట్టుకోలేక స్టాఫ్ దగ్గరికి వెళ్ళి అడిగితే తర్వాత రండి అని చెప్పేశారు. ఇది ఈ వీడియోస్ సారాంశం.